నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా వనరుల కేంద్రం నుంచి రైతుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమలాకుమారి, కేవీకే సీనియర్ సైంటిస్ట్ గంగాదేవి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దేవదాస్ పాల్గొనడం జరిగింది. కె అమలాకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో సార్వత్రిక 9 సూత్రాల గురించి వివరించడం జరిగింది. భూమిని 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంచాలి. దీని వలన భూమికి నిరంతరం కార్బనం చేకూరుతుంది. అంతేకాకుండా భూమిలో సూక్ష్మజీవులు, శిలీంధ్రాల ఉధృతి పెరుగుతుంది. భూమి సారవంతమవుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా మండల కేంద్రం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నగరికల్లు మండలం నగరికల్లు రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానాలపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతము రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాల వల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది. రసాయన ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన దానికన్నా కూడా 2 రెట్ల అదనంగా నత్రజని ఎరువులు, 1.5 రెట్లు భాస్వరం ఎరువులు, మరి ఏ ఎరువు చూసినా కానీ విచక్షణారహితంగా వేయటం వల్ల నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోయి నేల నిర్జీవం అయిపోయి వేసిన ఎరువును మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. దీంతో పాటు పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేస్తున్నారు, కలుపు మందులు విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. వీటిలో ఉన్నటువంటి ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో పర్పెక్చువల్ సక్సెషన్ అని చెప్పేసి, అంటే గాలిలో అదే విధంగానే ఉంటుంది, పర్పెక్చువాలిటీ ఉంటుంది, అంటే అది క్షీణించిపోవట్లా, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇలాంటి మరి కార్బన్ శాతం కూడా నేలలో చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నిటినీ సరి చేసుకోవడానికి ప్రభుత్వ వ్యవసాయం ఒకటే ప్రత్యామ్నాయ మార్గం. అందులో భాగంగా రైతులందరూ వారి పొలాల్లో 365 రోజులు కూడా ఏదో ఒక పంట ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత రైతులకు ఉందండి. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఈరోజు ఖరీఫ్, రబీ అయిపోయిన తర్వాత పొలాలు ఖాళీగా ఉండకుండా PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి రైతులు వేయాలని వారికి కొన్ని విత్తనాలు కూడా ప్రోత్సాహకంగా ఇక్కడ అందించడం జరిగింది. అలాగే మరి జీవ వైవిధ్యం అనేది అవసరం. పలు పంటల విధానం వేసుకోవాలి. ఏక పంటల వల్ల రైతులు నష్టపోతున్నారు. 1 ఎకరాలు 5 ఎకరాలలో పండే దిగుబడి, క్రాప్ ఇంటెన్సిటీ ఏ విధంగా పెంచుకోవాలి అనేది ప్రభుత్వ వ్యవసాయం ద్వారా సాధ్యం. రైతు యొక్క ఆదాయం అభివృద్ధి చెందించడం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందరికీ అందించడం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం కలిగినటువంటి మొక్కల్ని మనం ఆ విధంగా ఆ దిశలో రైతులని అభివృద్ధి చెందించడం కోసం ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలపైన రైతుల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ గంగాదేవి, సీనియర్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, రాంపాం, గుంటూరు. ఈరోజు నకరికల్లు మండలంలోని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు మరియు రూరల్ యువతకి లైవ్లీహుడ్ పైన శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం రాంపాం, గుంటూరు వారు ఈ సంవత్సరము మనకు ICR నుండి DRR ధాన్ 48 అనే రకాన్ని DOR డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఇది జింక్ రిచ్ ఫోర్టిఫైడ్ బయోఫోర్టిఫైడ్ వెరైటీ. ఈ వెరైటీ 135 రోజుల నుంచి 120 నుంచి 135 రోజుల యొక్క డ్యూరేషన్ పంటకాలాన్ని కలిగి ఉండి 5.5 టన్నుల నుంచి 6 టన్నుల వరకు మనకు దిగుబడి అనేది వస్తుంది. ఇది బ్యాక్టీరియల్ జీన్స్ను కూడా తట్టుకునేంత శక్తి కలిగినటువంటిది. ఇది ప్రధానమంత్రి మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ వెరైటీని బయోఫోర్టిఫైడ్ వెరైటీగా రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 24 ppm అనేది గుర్తించడం జరిగింది. దాంతోపాటు అమైలోస్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండి మనకు ఎక్కువ పోషకాలు కలిగినటువంటి వెరైటీగా ఇది గుర్తింపు పొందింది.